వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ప్రతి ఉదయం నా బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలో అనే కార్యక్రమం ద్వారా ఆయన వాక్కునిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. ఆయన కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు కృపగలిగిన దేవుడుగా, క్షమించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. చాలాసార్లు దేవుడు నన్ను క్షమించాడో లేదో, నా పాపము దోషం అపరాధం దేవుడు కడిగి వేశాడో లేదో అని మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. అయితే మన దేవుని పేరే ఏమైనదంట? కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నాడంట ప్రియులారా. కృప చూపించగలిగిన దేవుడు, క్షమించగలిగినటువంటి దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ క్షమాపణ ఎలాంటిది అని అంటే, కొన్నిసార్లు మన తల్లిదండ్రులు కూడా మనల్ని క్షమిస్తారో లేదో తెలియదు, మన భర్త కూడా క్షమిస్తాడో లేదో తెలియదు, మన భార్య కూడా క్షమిస్తుందో లేదో తెలియదు, మన ఇంటి వారు బంధువులు రక్త సంబంధికులు కూడా క్షమిస్తారో లేదో తెలియదు. కానీ మన ప్రాణరక్షకుడు అయినటువంటి దేవదేవుడు, కృప చూపించే దేవుడు, క్షమించగలిగినటువంటి దేవుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఈ శుభదినాన ఎటువంటి పాపం చేత దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో అని భయపడుతున్నావేమో. నేను ఘోరమైనటువంటి పాపం చేశాను, వ్యభిచారం చేశాను, దొంగతనం చేశాను, మోసం చేశాను, ఎంతోమందికి ఎంతో కీడు చేశాను, అయినా కూడా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదని భయపడుతూ ఉన్నావేమో. అయితే ఈ శుభదినాన దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన కృప క్షమాపణ కలిగిన దేవుడై ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందుకే ఈ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుంటే, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు అని వ్రాయబడి. క్షమించటానికి ఏ టైమైనా, రాత్రి అయినా పగలైనా, ఏ టైమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే క్షమించమని దేవుణ్ణి కోరుకుంటే, క్షమాపణ కోరితే తక్షణమే క్షమించటానికి మన దేవుడు సిద్ధముగా ఉన్న దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన నీ జీవితంలో దేవుడు నన్ను క్షమించడేమని ఎటువంటి పాపం చేత నువ్వు గందరగోళం అయిపోతూ ఉన్నావు, ఆ పాపములన్నిటిని కూడా క్షమించడానికి సిద్ధమైన దేవుడు మనకున్నాడు ప్రియులారా. ఉదాహరణకు, తప్పిపోయిన కుమారుడు దూర ప్రాంతం వెళ్ళి డబ్బంతా పాడు చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తండ్రి దేవుని స్థానమందు ఉండి కుమారుని క్షమిస్తాడు ప్రియులారా. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నట్టు వ్రాయబడి, ప్రశస్త వస్త్రము ధరింపజేసినట్లు వ్రాయబడి, చేతికి ఉంగరం పెట్టినట్టు వ్రాయబడి ఉన్నది, కాళ్ళకు చెప్పులు తొడిగించి గొప్ప విందు చేసినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనం తిరిగి దేవుని దగ్గరికి రావాలి కానీ, తిరిగి దేవుని దగ్గర క్షమాపణ కోరాలే కానీ, దేవుణ్ణి పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వేడుకోవాలే కానీ క్షమించడానికి మన దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో ఎన్నో పొరపాట్లు జరుగుండొచ్చు, కానీ దేవుడు ఇప్పుడే నీ పాప దోష అపరాధములన్నిటిని కూడా దేవుడు క్షమించబోతూ ఉన్నాడు. క్షమించి మిక్కుటమైన ఆశీర్వాదముతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. నా దేవుడు నన్ను క్షమించాడన్న ధైర్యంతో, విశ్వాసంతో నువ్వు ముందుకు సాగడానికి దేవుడు ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క మహోన్నతమైన కృపను పొందుకొని దేవునికి ఇష్టలై యోగులై వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క క్షమాపణను పొందడానికి ఎవ్వరూ ఆటంకం చేసేవారు లేరు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనం హృదయపూర్వక క్షమాపణ కోరుకుంటే తక్షణమే క్షమించడానికి సిద్ధమైన దేవుడు మనకున్నాడు ప్రియులారా. భక్తులను ఎందరో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, క్షమాపణ కోరినప్పుడు అందరిని క్షమించిన దేవుడు, కృప చూపిన దేవుడు, కాపాడిన దేవుడు, రక్షించిన దేవుడు, ఆదరించిన దేవుడు, స్వస్థపరిచిన దేవుడు, నిన్ను కూడా దేవుడు స్వస్థపరిచి ఆదరించి కృప చూపించి నేనున్నానని అభయమిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క ఆదరణ సమృద్ధిగా నువ్వు పొందుకొని
మెండైన నిండైన ఆశీర్వాదములు ఈ ఉదయకాల సమయంలో అనుభవించదువుగాక. దేవుని యొక్క ఆశీర్వాదంతో నువ్వు నింపబడదువుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. ఈ శుభదినాన మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా మీరు మాకు కృపా క్షమాపణ గల దేవుడై ఉన్నారు తండ్రి. మీ స్తోత్రాలు. క్షమించే దేవుడుగా ఉన్నారు. మీకు స్తోత్రాలు తండ్రి. మీ నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను. క్షమించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు మీరేనయ్యా. మీ కోట్లాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ శుభదినాన మీ సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు దర్శించినందుకై, మాట్లాడినందుకై, గద్దించినందుకై, సరిచేసినందుకై, క్షమించినందుకై, కృప చూపినందుకై స్తుతిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడ్డలకు సంపూర్ణమైన ఆయుష్, ఆయురారోగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తూ ఉన్నాను. స్వస్థత ఇచ్చినందుకు స్తుతిస్తున్నాను. ఎగ్జామ్స్లో కృపనిచ్చినందుకై స్తుతిస్తున్నాను. మంచి మార్కులు ఇచ్చి తండ్రి మీ బిడ్డలను నాయన తండ్రి శ్రేష్టమైనటువంటి మీ ఆశీర్వాదముతో నింపినందుకై, వారి జాబ్స్ క్లియర్ చేసినందుకై, క్వాలిఫై మార్కులు ఇచ్చినందుకై తండ్రి, ప్రమోషన్ క్లియర్ చేసినందుకై, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకై, బిజినెస్ సక్సెస్ఫుల్గా జరిగించినందుకు, వారికి రావాల్సిన లోన్స్ అన్ని క్లియర్ చేసినందుకు నేను స్తుతిస్తూ, సొంత గృహాలను మీ బిడ్డలకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను. యవన బిడ్డల మ్యారేజ్ సెటిల్ చేసినందుకే స్తుతిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు. సంతానం లేని ప్రతి బిడ్డ గర్భాన్ని తాకినందుకే స్తుతిస్తున్నాను. అన్ని విషయాల్లో మీ బిడ్డలను ఈలాగున మీరు ఆశీర్వదించి మేలుతో తృప్తిపరిచినందుకు, వారి ప్రయాణాల్లో రాకపోకల్లో మీ తోడించినందుకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవుని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.